అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఆరోగ్యకరమైన మా ఆహారపు అలవాట్లను, మేము చేసినటువంటి షాపింగ్ను, అంతేకాకుండా మా కుటుంబంలో ఎంతో ముఖ్యమైనటువంటి ఒకరిని పరిచయం చేస్తాను. ఉదయాన్నే తులసి అమ్మవారి ముందు చక్కగా శుభ్రపరిచి ముగ్గును వేసి అమ్మవారికి దీపారాధన చేసి పారిజాత పువ్వులతో అమ్మవారిని పూజించి నమస్కరించుకున్నాను. నాకైతే ఇలా చేయడం వలన రోజంతా ఎంతో ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అన్నట్లు అడగడం మర్చిపోయాను, ఈరోజు ముగ్గు ఎలా ఉంది, రాధాకృష్ణులు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్లో తెలియజేయగలరు. ఇలా పూజను పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు ఒక మంచి జ్యూస్ ప్రిపేర్ చేయాలనుకున్నాను. కూరగాయలను తీసుకొచ్చినప్పుడు ఒక బూడిద గుమ్మడికాయను కూడా తీసుకొచ్చాను. ఈ బూడిద గుమ్మడికాయను చక్కగా శుభ్రపరిచి పైనున్నటువంటి తోలుతో సహా జ్యూస్ చేసుకుంటాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఈ జ్యూసర్ తీసుకుని ఉన్నాను. ఆ జ్యూసర్లో నేను జ్యూస్ చేయాలనుకొని రెడీ చేసి ఉంచుకున్నాను. ఈ జ్యూసరు చాలా బాగా ఉపయోగపడుతుందండి. క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఇలా బూడిద గుమ్మడికాయ కానీ జ్యూస్ తీసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బూడిద గుమ్మడిని ఆహారంగా తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు కదండి. కానీ ఈ బూడిద గుమ్మడి జ్యూస్ను తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది. మన పేగుల్లో ఉన్నటువంటి మురికినంతా ఇది క్లీన్ చేస్తుంది. కిడ్నీలో ఉన్నటువంటి రాళ్లను కరిగించేటువంటి శక్తి కూడా ఈ బూడిద గుమ్మడి జ్యూస్లో ఉంది. ఈ బూడిద గుమ్మడికాయ రసాన్ని తాగడం వలన మూత్ర సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. మూత్ర విసర్జన సులభతరం అవుతుంది. మూత్రంలో మంటని తగ్గించేందుకు ఈ బూడిద గుమ్మడి రసం హెల్ప్ చేస్తుంది. మూత్రపిండాల్లోని రాళ్లను దూరం చేస్తుంది. ఈరోజు అల్పాహారంగా కొన్ని వెజిటబుల్స్ను వేసి రాగి సూప్ తయారు చేసుకుందామని ఇదిగో క్యారెట్లను, బఠానీలను చక్కగా రెడీ చేసి ఉంచుకుంటున్నాను. ఇందులో 2 పచ్చిమిరపకాయలు, 2 క్యారెట్లు, ఒక గుప్పెడు బఠానీలను వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇలా క్యారెట్లు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరిగి ఉంచుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను ఉంచి అందులో 1 స్పూన్ నూనెను వేసి నూనె కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి జీలకర్ర చిటపటమన్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి క్యారెట్ ముక్కలను, బఠానీలను ఇందులో వేసి కొద్దిగా వేయించుకోవాలి. మూత పెట్టి సన్నని మంట మీద ఒక 50% వేయించుకుంటే రుచి చాలా బాగుంటాయి. ఇలా ముక్కలన్నీ 50% ఉడికిన తర్వాత మనకు ఎంతైతే సూప్ అవసరమో అన్ని నీళ్లను ఇందులో పోసి నీళ్లను బాగా తెరలకాగనివ్వాలి. ఈ నీళ్లలోనే రుచికి సరిపడినంత ఉప్పును వేసి మూత పెట్టి నీళ్లను కాగనివ్వాలి. ఈ నీళ్లు కాగే లోపల రాగి పిండిని సిద్ధం చేసి ఉంచుకోవాలి. రాగి పిండిని డైరెక్ట్గా ఈ వేడి నీళ్ళల్లో వేసినట్లయితే అది గడ్డ కడుతుంది. అలా కాకుండా ఒక బౌల్లో మనకు ఎంతైతే అవసరమవుతుందో అంత రాగి పిండిని తీసుకోవాలి. సుమారుగా 1 కప్పు సూప్ కోసము 1 స్పూన్ రాగి పిండి అయితే సరిపోతుంది. ఇక్కడ నేను 4 కప్పుల సూప్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 4 స్పూన్ల రాగి పిండిని తీసుకుని అందులో కొద్దిగా నీళ్లను వేసి ఎక్కడ లంప్స్ లేకుండా అంటే గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపి దీన్ని పక్కనుంచుకోవాలి. ఇది కలిపి ఉంచే లోపల స్టవ్ మీద ఉంచిన నీళ్లు కూడా కాగిపోతాయి. కాగినటువంటి నీళ్లలో మనం ముందే కలిపి ఉంచుకున్నటువంటి రాగి పిండిని మళ్ళీ ఒకసారి కలిపి నెమ్మదిగా స్టవ్ మీద ఉన్నటువంటి గిన్నెలో పోస్తూ కలుపుతూ ఉండాలి. ఒకవేళ కలపడం ఆలస్యమైన మెల్లిగా కలిపినా అదంతా గడ్డ కడుతుంది. అలా కాకుండా మొత్తం కలిసేటట్లుగా నెమ్మదిగా పిండిని పోస్తూ కలపాలి. ఇలా కలిపితే ఉండలు అనేటువంటివి ఎక్కడా కట్టకుండా చాలా బాగా వస్తుంది. ఇలా 4-5 నిమిషాల సేపు కలుపుతూ రాగిపిండి ఉడికేంత వరకు ఉంచి చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన రాగిపిండి సూప్ రెడీ అయిపోయింది. కేవలం ఈ సూపే కాకుండా కొన్ని పండ్ల ముక్కలను కూడా అల్పాహారంగా తీసుకునేందుకు ఇలా 2 జాంకాయలను, 1 పైనాపిల్ను కట్ చేసి అల్పాహారంగా తీసుకున్నాము. ఈ విధంగా అల్పాహారం తీసుకోవడం వలన ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి అల్పాహారం. ఇవి ప్రిపేర్ చేయడానికి కొద్దిగా కష్టంగాను, ఎక్కువ టైం టేకింగ్గాను ఉంటుంది. కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు ఇడ్లీలు, దోశలే కాకుండా వారంలో 1-2 సార్లు ఇలా సూపులను తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచిది. ఒక టైం టేబుల్ ప్రకారం ఆహారాన్ని మనం తిన్నట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఇక మధ్యాహ్న భోజనానికి ఒక స్టవ్ మీద టమోటాలను, కొత్తిమీర, ఉల్లిపాయలను
పచ్చడి కోసం వేయించుకుంటూ ఉన్నాను. మరో స్టవ్ మీద రసం కోసం కొద్దిగా పప్పును, స్నాక్స్ కోసము స్వీట్ కార్న్ను ఉడికించేందుకు ఉంచాను. ఇదిగోండి పప్పు, స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. ఇవి ఉడికిన తర్వాత అన్నం కోసం బియ్యం కడిగి ఉంచినటువంటి కుక్కర్ను ఒక స్టవ్ మీద, మరో స్టవ్ మీద నూనె వంకాయను రెడీ చేస్తూ ఉన్నాను. అన్నం ఉడికిన తర్వాత రసాన్ని కూడా మధ్యాహ్న భోజనం కోసం రెడీ చేశాను. ఇలా మా భోజనాన్ని తయారు చేసుకుని మేము పొలానికి బయలుదేరాము. టైం 10-10:30 కావస్తూ ఉంది. వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. ఈ వీడియో మన పాత సబ్స్క్రైబర్స్కి అయితే అర్థమవుతుందండి, కొత్తగా చూసే వాళ్ళకు సరిగా అర్థం కాదు. ఈ వీడియో నీట్గా అర్థం కావాలి అంటే దీని ముందున్నటువంటి వీడియో చూసినట్లయితే అర్థమవుతుంది. ఆ ముందున్నటువంటి వీడియోను నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. అది చూసి ఇది చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు పొలం పనుల విషయానికి వచ్చినట్లయితే ఇదిగోండి నారు వేసేందుకోసము ప్రతి మడిని ఇలా రోటావేటర్ తోటి దున్నుతూ ఉన్నారు. ఇలా రోటావేటర్ వేయడం వలన అక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలు, గడ్డి అంతా భూమిలో కలిసిపోయేటట్లుగా అయ్యి పైరు బాగా పండుతుంది. ఇలా దున్నిన తర్వాత ఆ రోటావేటర్కు ఉండేటువంటి వెనక ఉన్నటువంటి ఒక పరికరం ద్వారా మొత్తం చదునవుతుంది. ఈ కాకి చూసారా, సూపర్వైజర్ లాగా రోటావేటర్ ఎలా వేస్తున్నారు, చక్కగా వేస్తున్నారా లేదా అని పరిశీలిస్తూ ఉంది. లాస్ట్ వీడియోలో మోటార్లు పనిచేయక నీళ్లు రావట్లేదని చెప్పాను కదండి, ఆ మోటార్లను కూడా రిపేర్ చేయించాము. రిపేర్ చేసిన తర్వాత ఇదిగోండి బావిలోని నీళ్లు మోటార్ ద్వారా ఇలా వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు బావి నీళ్లతో అవసరం లేదండి. వర్షానికి వచ్చినటువంటి నీళ్ల ద్వారా ఇంకా కాలువ ద్వారా వచ్చేటువంటి నీళ్ళే సరిపోతాయి. కానీ ఒకవేళ అవసరమైతే రెడీగా ఉంటాయి అన్నట్లుగా మోటార్లను రిపేర్ చేసి ఉంచాము. మా కుటుంబంలో ఒక ముఖ్యమైన వాళ్ళని చూపిస్తానని ఈ వీడియోలో చెప్పాను కదండి, ఎవరో కాదండి, గ్రామ సింహం అని పిలువబడే మా ఇంటి సింహం వీడేనండి. మా చిన్నోడు మా అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి వాడు. వీడిని కూడా తీసుకుని ఈరోజు మా పొలానికి వచ్చాము. ఏదో అమ్మో నా ఆస్తి ఇదంతా అన్నట్లుగా గట్టు మీద తిరుగుతూ ఆనందంగా పొలమంతా తిరిగాడు. మళ్ళీ మాకు దొరకకుండా తిరుగుతూ చాలా బాగా ఆడుకున్నాడు చిన్నోడు. పెద్ద అనుభవం ఉన్న వాళ్ళలాగా ఎక్కడా బురదలో కాళ్ళు పెట్టకుండా గట్ల మీదే నడుస్తూ పట్టుకోండి నన్ను చూద్దాం అన్నట్లుగా పరిగెడుతూ చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలును చిన్నోడు. రోటావేటర్ వేసిన తర్వాత ఒక బిట్టికి మధ్యలో ఉన్నటువంటి గెనాలను కూడా కాస్త నీట్గా, అంటే అటు ఇటు నీళ్లు పోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఆ పనిని కూడా ఈరోజే చేయించాము. మొత్తానికి మనం నారు వేసేందుకు సిద్ధంగా మన పొలాన్ని తయారు చేస్తూ ఉన్నాము. మా చిన్నోడు పొలంలో ఆడుకుంటూ ఉంటే ఆ ఊరిలో ఉన్నటువంటి కుక్కలు, అంటే రెగ్యులర్గా పొలం దగ్గరకు వచ్చేటువంటి కుక్కలు, నువ్వెవర్రా కొత్తగా ఇక్కడికి వచ్చావు, ఇది మా అడ్డా అన్నట్టుగా వేరే కుక్కలు వచ్చి దీంతో గొడవకు దిగాయి. ఎలాగోలాగా అన్నింటినీ సర్ది పంపించేశాము. 22 సంవత్సరాల క్రితం వేసినటువంటి టేకు చెట్టు చూడండి ఇప్పుడు పూలు పూస్తూ ఎంత అందంగా ఉందో. ఇలా పొలం పనులన్నీ సాగుతూ ఉన్నాయి. ఇంటి ముందు చాలా రోజుల నుంచి పిచ్చి మొక్కలు మొలిచేసి ఆ ప్రాంతమంతా కొంచెం గందరగోళంగా ఉంది. ఆ ప్రాంతాన్ని కూడా శుభ్రపరుద్దామని చెప్పి ఇదిగోండి మాకున్నటువంటి హెల్పరు, మా వారు, నేను కలిసి ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని, పిచ్చి మొక్కలను, అక్కడ ఉన్నటువంటి రాళ్లను అన్నింటినీ తీసేసి శుభ్రం చేస్తూ ఉన్నాము. ఈ ప్రాంతంలో చెత్త ఎక్కువగా ఉన్న చోట తేళ్ళు, మండ్రకబ్బలు ఉంటాయి. ఇదిగోండి ఒక తేలు మాకు కనిపించింది. మీరు ఎప్పుడైనా దీన్ని చూసారా? చూసుంటే తప్పకుండా కమెంట్లో తెలియజేయండి. ఇది కుట్టినట్లయితే చాలా మంట, నొప్పి వస్తుంది, ఇంకా ప్రాణాపాయం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ పని చేసుకోవాలి. మొత్తానికైతే ఈ ప్లేస్ అంతటిని శుభ్రపరిచాము. శుభ్రం చేసిన తర్వాత ఇదిగో ఇలా ఉందండి. ఇంకా దీని మీద పేడ కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ లోపల సాయంత్రం అయింది. సాయంత్రంలో సూర్యాస్తమయం చాలా అందంగా ఉంటుంది. సూర్యుడి యొక్క కిరణాలు నీళ్లలో పడుతూ చూడండి ఎంత అందంగా ఉందో.
ఇలా ఈరోజు పనులను ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాము. ఇంటికి వచ్చే దారిలో చెరుకు రసాన్ని తీసుకున్నాము. సాయంకాలం ఏదో ఒక స్నాక్స్ కానీ జ్యూస్ కానీ తాగినట్లయితే బాగుంటుంది. ఈరోజు స్నాక్స్ చేసుకునేందుకు టైం లేదు, ఎందుకంటే మాకు షాపింగ్ పని ఉంది. కాబట్టి ఫ్రెష్ అయిపోయి ఈ జ్యూస్ని తాగేసి మళ్ళీ షాపింగ్కి బయలుదేరాము. మా నెల్లూరులో చాలా బట్టల షాపులు ఉన్నాయి. ముందుగా మేము ఒక షాప్కి వెళ్ళాము. అక్కడ ట్రైల్ లేదని చెప్పారు, అందుకని వచ్చేసాము. ట్రైల్ లేకుండా మనం తీసుకున్నట్లయితే అవి సరిపోకపోతే వేస్ట్ అయిపోతాయి కదా. అందుకని మేము కాపు వీధిలో ఉన్నటువంటి జేవిఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళాము. ఈ షాపింగ్ మాల్లో చీరలు చాలా బాగున్నాయి, కానీ మేము వెళ్ళింది డ్రెస్సుల కోసం కాబట్టి డ్రెస్సులు ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళాము. ఇవైతే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఓ లుక్ వేసేయండి. వాళ్ళు చూపించినటువంటి డ్రెస్సుల్లోంచి మాకు నచ్చిన 5-6 డ్రెస్సులను తీసుకుని ట్రైల్ వేశాము. అదేంటోనండి, ట్రైల్ వేసిన ప్రతి డ్రెస్సు చాలా అంటే చాలా బాగున్నాయి. పిల్లలకు సూట్ అయ్యేటువంటి డ్రెస్సులు మనకు దొరికినప్పుడే తీసుకోవాలి అని ట్రైల్ వేసినటువంటి 5-6 డ్రెస్సులను తీసేసుకున్నాము. ఈ డ్రెస్సుల్లో మీకే డ్రెస్ నచ్చిందో తప్పకుండా కమెంట్లో తెలియజేయగలరు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.